వెల్కమ్ టు సీటెడ్ తెలుగు బై పూజ. సో ఈ రోజు వచ్చేసి మనము అసెస్మెంట్ ఆఫ్ ఫర్ యాజ్ లెర్నింగ్, ఈ 3 టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ లెర్నింగ్ అనేది నేర్చుకుందాము. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. సో వై టీచర్స్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లెసన్ టీచ్ చేసినప్పుడు టీచర్స్ ఎందుకు స్టూడెంట్స్ ని క్వశ్చన్ అడుగుతారు? సో దీని గురించి తెలుసుకోవాలంటే కంప్లీట్ గా వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అసలు అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే చూద్దాము. సో అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ మీన్స్ చెకింగ్ వాట్ స్టూడెంట్స్ లెర్న్ ఎట్ ద ఎండ్. సో ఎండ్ లో చెక్ చేయడం అనమాట. స్టూడెంట్ అకాడమిక్ ఇయర్ మొత్తంలో ఏం నేర్చుకున్నాడు, ఎంత నేర్చుకున్నాడు, లేదంటే ఒక లెసన్ చెప్పేసాము, ఈ లెసన్ మొత్తం మీద ఎంత నేర్చుకున్నాడు ఏంటి అనేది చెక్ చేయటం అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఎట్ ద ఎండ్ లో తనకి ఎంత వరకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది చెక్ చేయటం అనమాట. నెక్స్ట్ ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ మెయిన్లీ దేనికోసం యూజ్ చేస్తామంటే మార్క్స్, గ్రేడ్స్, రిజల్ట్స్ అండ్ ప్రమోషన్స్. సో మార్క్స్ ఫైనల్లీ తనకి ఎన్ని మార్క్స్ వచ్చినవి, తన గ్రేడ్ ఎంత, అంటే తన పాస్ ఆ ఫెయిల్ ఇలా రిజల్ట్ తెలుసుకోవడానికి. ప్రమోషన్, సో నెక్స్ట్ క్లాస్ కి వెళ్తాడా ఇదే క్లాస్ లో ఉంటాడా, సో ఇలాంటివి తెలుసుకోవడానికి మనము అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే ఆఫ్టర్ టీచింగ్ ఈస్ కంప్లీటెడ్. అంటే టీచర్ ఇక్కడ తన లెక్చర్, తన టీచింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ ఒక లెసన్ తీసుకుందాము. ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ లో ఒక లెసన్ తీసుకొని టీచర్ ఒక లెసన్ టీచ్ చేసింది. ఆ లెసన్ ఎంత వరకు స్టూడెంట్ కి వచ్చిందో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనమాట. సో స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు, ఫైనల్ గా మార్క్స్ వస్తాయి. మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్, అంటే తన పాస్ ఆ ఫెయిల్, తన గ్రేడ్ ఏ గ్రేడా బి గ్రేడా అలాగా గ్రేడింగ్ తెలుసుకుంటారు. సో నెక్స్ట్ క్లాస్ కి ప్రమోషన్ వస్తుందా లేదా, ఇలాగా ఫైనల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే స్టూడెంట్స్ నేర్చుకున్నారు లేదా అనేది ఎండ్ లో అసెస్మెంట్ చేస్తాం అనమాట. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మేటివ్ అసెస్మెంట్ తీసుకోండి. సో సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఇవి ఇయర్లీ 2 టైమ్స్ చేస్తాం అనమాట. SA1, SA2 అని 2 టైప్స్ ఉన్నాయి. సో హాఫ్ ఇయర్లీ, SA1 అంటే హాఫ్ ఇయర్లీ, SA2 అంటే యాన్యువల్లీ. సో ఏంటంటే హాఫ్ ఇయర్లీలో ఆ SA1 లో మొత్తం స్టార్టింగ్ నుంచి స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది SA1 కండక్ట్ చేసి మనం తెలుసుకుంటాము. అదే ఎండింగ్ యాన్యువల్ అంటే మొత్తం ఫుల్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మనము SA2 కండక్ట్ చేస్తాం. సో ఈ ఇయర్ ఎండింగ్ మొత్తంలో ఎంతవరకు నేర్చుకున్నాడు చైల్డ్ అని. అంటే ఎట్ ద ఎండ్ లో మనం అసెస్ చేస్తాం చైల్డ్ ఎంత నేర్చుకున్నాడా లేదా అనేది. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ టీచర్ చెక్ చేస్తుందండి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ లో. ఎగ్జామ్స్ చూడండి, ఫైనల్ ఎగ్జామ్స్. సో ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తెలుసుకుంటాము. సో స్టూడెంట్ ఫెయిల్ ఆ పాస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ టెస్ట్ చూద్దాము. యూనిట్ టెస్ట్ కూడా ఒక యూనిట్ అంతా టీచ్ చేసి ఆ యూనిట్ ఎంత నేర్చుకున్నారో లేదో అనేది ఒక యూనిట్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ గా వచ్చే రిజల్ట్ చూసి మనము తెలుసుకుంటాం అనమాట. స్టూడెంట్ అసెస్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్స్. CBSE 10th బోర్డు, 12th బోర్డు ఉంటది కదా, ఆ ఎగ్జామ్స్ అయిపోయాక పాస్ ఆ ఫెయిల్ అని ఒక రిజల్ట్ వస్తుంది. ఎంత గ్రేడ్ వచ్చింది, ఎంత GPA వచ్చింది, ఇలా ఫైనల్ రిజల్ట్ వస్తుంది అనమాట. సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా సేమ్ అంతే. సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే ఆ సెమిస్టర్ మొత్తంలో ఎంత నేర్చుకున్నాడో ఎండ్ లో అసెస్ చేసి ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ ద్వారా తెలుసుకుంటారు. సో ఇతనికి ఎంత వచ్చింది లేదు అనేది. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ మెజర్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. అంటే ఆ సెమిస్టర్ మొత్తంలో ఎంత నేర్చుకున్నాడు అనేది సెమిస్టర్ రిజల్ట్ బట్టి తెలుసుకోవడం అనమాట. సో ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ మెయిన్లీ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే అవుట్కమ్ మీద, అంటే ఫైనల్ అవుట్కమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మీద, ఎవాల్యుయేషన్ మీద. పర్ఫార్మెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. సో ఫైనల్ గా స్టేజ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయాక అతను ఎలా చేశాడు లేదు అని ఫైనల్ అవుట్కమ్ అనమాట. ఫైనల్ ఆ పర్ఫార్మెన్స్ ని బట్టి అసెస్ చేయటం అనమాట. దాన్ని అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటాము. ఎవాల్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్స్, CBSE 10th బోర్డు, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేశాక ఎవాల్యుయేషన్ చేస్తారు. ఎంత వచ్చింది, ఎంత GPA వచ్చింది, సో పాస్ ఆ ఫెయిల్, నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ ఉందా లేదా, ఇదనమాట ఎవాల్యుయేషన్. సో ఇది వచ్చేసి మనకి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఆఫ్ లెర్నింగ్ కి సింపుల్ ట్రిక్, ఆఫ్ అంటే అవుట్కమ్, అంటే ఎట్ ద ఎండ్ లో వచ్చేటువంటి రిజల్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనమాట. సో ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఇట్ ఇంప్రూవ్స్ లెర్నింగ్ డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాసెస్. అంటే ఒక టీచరు ఆ టీచింగ్ చెప్పేటప్పుడే అక్కడ అసెస్ చేస్తారు చైల్డ్ ని.
ఇక్కడ చూడండి, ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ లో టీచర్ ఏమేమి చెక్ చేస్తుంది అంటే, సో టీచర్ చెక్స్ స్టూడెంట్ అండర్స్టాండింగ్, అంటే స్టూడెంట్ కి ఆ టాపిక్ అర్థమైందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ లెసన్ టీచ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఎలాగ టీచర్ ఎప్పుడు అసెస్ చేస్తుంది, ఆమె టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఆమె టీచింగ్ చేసేటప్పుడే చైల్డ్ అసెస్ చేస్తుంది. ఆ లెసన్ స్టూడెంట్ కి అర్థమైందా లేదా అని మధ్యలో లేపి క్వశ్చన్స్ అడుగుతుంటది. సో స్టూడెంట్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకున్నాడా లేదా అనేది. మిస్టేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ నోట్స్ గా అని చెప్తుంది అనుకో బోర్డు మీద, మధ్య మధ్యలో వెళ్ళి అందరి నోట్స్ బోర్డు మీద రాస్తున్న అందరి నోట్స్ చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అంటే ఏమైనా మిస్టేక్స్ రాస్తున్నాడా, కరెక్ట్ గా రాస్తున్నాడా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ గ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఒక పోయం చదివింది, తర్వాత కిడ్స్ చెప్తుంది చదవని. అప్పుడు టీచర్ స్టూడెంట్ కరెక్ట్ గా చదువుతున్నాడా లేదా, ఏమైనా లెర్నింగ్ గ్యాప్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఇదంతా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది, అంటే అప్పుడే జరుగుతూ ఉంటది అనమాట. సో టీచర్ టీచింగ్ చేస్తూనే మధ్యలో ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటది అనమాట. కరెక్ట్ గా నోట్స్ రాస్తున్నాడా మిస్టేక్స్ లేకుండా, నేను చెప్పిన లెసన్ చైల్డ్ కి అర్థమవుతుందా లేదా అని మధ్యలో క్వశ్చన్స్ అడగటము, ఇవన్నీ చేస్తూ ఉంటది అనమాట. సో ఇక్కడ దెన్ టీచర్ గివ్స్ ఫీడ్బ్యాక్ డ్యూరింగ్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్స్ టీచింగ్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందామండి. టీచర్ ఒక లెసన్ టీచ్ చేస్తూ ఉంది. సో మధ్యలో స్టూడెంట్స్ లేపి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటది అనమాట. సో ఒకవేళ స్టూడెంట్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా రాంగ్ ఆన్సర్ ఇస్తే, సో టీచర్ మళ్ళీ టీచింగ్ మెథడ్ చేంజ్ చేసుకొని తనకు వేరే వేలో చెప్పి మళ్ళీ తను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాడా లేదా తను అని చెక్ చేస్తుంది అనమాట. అంటే తన టీచింగ్ వేని చేంజ్ చేసుకుంటూ స్టూడెంట్ కి అర్థమయ్యేటట్టు తన స్టూడెంట్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటది అనమాట. సో తన టీచింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట డ్యూరింగ్ లెర్నింగ్. అంటే తనకి ఆన్సర్ వచ్చే విధంగా తను చెప్పింది ఎంతవరకు స్టూడెంట్ కి అర్థమైందో లేదో చెక్ చేసుకుంటూ ఉంటది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ క్లాస్. టీచర్ ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది క్లాస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్విజెస్, అంటే క్విజెస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది క్లాస్ రూమ్ లో. ఒక టాపిక్ చెప్పేసింది, ఆ టాపిక్ ఎంతవరకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ఓరల్ గా క్విజ్ కాంపిటీషన్ లాగా బిట్స్ అడుగుతూ ఉండటము. నెక్స్ట్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. ఒక యాక్టివిటీ చేస్తుంది, స్టూడెంట్స్ అందరినీ ఒకరినొకరు లేపి యాక్టివిటీ చేయండి అంటే ఎంతమంది స్టూడెంట్స్ క్యాపబుల్ గా చేయగలరో లేదో చెక్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి హోంవర్క్ ఫీడ్బ్యాక్. హోంవర్క్ ఫీడ్బ్యాక్ అంటే టీచర్స్ ఎక్కువగా హోంవర్క్స్ ఇంటికి సెండ్ చేస్తూ ఉంటారు కదా. సో రిటర్న్ వచ్చినప్పుడు సో హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉందా లేదా, హోంవర్క్ రాసారా లేదా, ఇలాగా. ఒకవేళ హ్యాండ్ రైటింగ్ నీట్ గా లేకపోతే ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ అని రాస్తారు. ఒకవేళ డైలీ హోంవర్క్ చేసుకుంటూ వచ్చారనుకో వెరీ గుడ్ అని 2 stars 3 stars అలా ఇస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే చైల్డ్ లో చేయాలి అని, చైల్డ్ లో ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటది అనమాట. ఇలాగా హోంవర్క్ ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాము. టీచర్ గివ్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్, ఎక్స్ప్లెయిన్స్ మిస్టేక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది అనమాట ఫైనల్ ఎగ్జామ్ ముందల. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ ఎఫ్ఏ చూసుకోండి, ఫార్మేటివ్ అసెస్మెంట్. సో ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇయర్లీ 4 times జరుగుతుంది. సో ఈ 4 times జరిగినప్పుడు ఏంటంటే ఈ ఎఫ్ఏస్ ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తాయి సమ్మేటివ్ అసెస్మెంట్ కి. ఇక్కడ ఏంటంటే చైల్డ్ నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. ఈ ఎఫ్ఏ ఎగ్జామ్స్ లో కూడా మనం చూసుకుంటే 35 మార్క్స్ ఏమో మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. మిగతా 15% ఏంటంటే ప్రాజెక్ట్స్, క్లాస్ వర్క్ కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా, హోంవర్క్స్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్టివిటీస్ కరెక్ట్ గా చేస్తున్నారా, ఓరల్ గా ఏమైనా చెప్తున్నారా లేదా. ఈ 15 మార్క్స్ వచ్చేసి వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. 35 మార్క్స్ వచ్చేసి మనకి రిటర్న్ మార్క్స్ ఉంటాయి అనమాట ఈ ఎఫ్ఏ లో వచ్చేసి. సో ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ వచ్చేసి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కిందకైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే టీచర్ చెక్ చేసుకుంటుంది ప్రాజెక్ట్స్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఓవరాల్ గా అడిగితే చెప్తున్నారా లేదా, ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ హెల్ప్ అందిస్తుంది. ఇక్కడ మళ్ళీ స్టూడెంట్ నేర్చుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ సేమ్ అంతే, ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తారు బిఫోర్ ఎగ్జామ్స్. ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ చేశారనుకోండి అక్కడ మళ్ళీ హెల్ప్ చేస్తుందో ఇక్కడ వెనకబడి ఉన్నాడు స్టూడెంట్ అని మళ్ళీ హెల్ప్ చేస్తే దాని ద్వారా నేర్చుకుంటారు. రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఫైనల్ అవుట్పుట్ కి అంటే సమ్మేటివ్ ఎగ్జామ్స్ కి మంచిగా రాయగలరు అనమాట. సో ఎఫ్ఏ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కిందకి వస్తాయి. ఎస్ఏ ఎగ్జామ్స్ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ కిందకి వస్తాయి అనమాట. ఇంకా ఎగ్జామ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ మెయిన్లీ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఇంప్రూవ్మెంట్ అనమాట. అంటే ఇక్కడ చైల్డ్ ఇంప్రూవ్మెంట్ కి మనం చెప్పిన లెసన్ అర్థమవుతుందా లేదా, మధ్యలో మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారండి, క్విజెస్ చేస్తారు. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి
రీ మళ్ళీ రీటీచ్ చేస్తాము. దానివల్ల చైల్డ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మళ్ళీ తిరిగి లెసన్ అర్థమయ్యే వరకు చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాం కంపల్సరీగా. ఎందుకంటే ఇక్కడ చైల్డ్ ఈ లెసన్ ఎంతవరకు నేర్చుకున్నాడు ఏంటి మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ రీటీచ్ చేయటమా లేదంటే తను మళ్ళీ చదవటమా అనేది జరుగుతుంది. ఫైనల్లీ గైడెన్స్ ఇస్తాము. సో ఇది వచ్చేసి మనకి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఇక్కడ ఆఫ్ లెర్నింగ్ కి ట్రిక్ ఏంటంటే అవుట్కమ్ ఇన్ ద ఎండ్ అన్నమాట. సో అదే విధంగా అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ దీని ట్రిక్ ఏంటంటే ఫర్ ఇంప్రూవ్మెంట్, మన ఇంప్రూవ్మెంట్ కోసం మనము ప్రిపేర్ అవుతూ ఉండటం అనమాట. సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఫర్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. యాజ్ అంటేనే ఉంది సెల్ఫ్ లెర్నింగ్, అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం చేసేటువంటి లెర్నింగ్ ని అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటాము. సో ఇక్కడ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ ఇట్ హ్యాపెన్స్ వెన్ స్టూడెంట్స్ అసెస్ దెమ్సెల్వ్స్. వాళ్ళే స్టూడెంట్స్ వాళ్ళని అసెస్ చేసుకుంటారు. మనం ఈ లెసన్ ఎంతవరకు నేర్చుకున్నాము, మేడం చెప్పిన టాపిక్ చదవండి అని బయటకి వర్క్ ఇచ్చేసి బయటకి వెళ్ళింది అనుకోండి మేడం. సో ఆ లెసన్ చదివి ఫ్రెండ్స్ పిల్లలు ఏం చేస్తారంటే కొంతమంది గ్రూప్స్ గా కూర్చుంటారు. సో నేను చదివిందా అప్ చెప్పించుకో అని పక్కన వాళ్ళని చెప్పి బుక్ క్లోజ్ చేసి చూడకుండా చెప్తారు. అలా పీర్ ద్వారా అసెస్ చేసుకుంటారు. ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళే చదువుకొని బుక్స్ క్లోజ్ చేసుకుని మళ్ళీ అది గుర్తు చేసుకుంటూ ఉంటారు, రిటెన్షన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాగా వాళ్ళకు వాళ్ళు అసెస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకు వాళ్ళు కానీ ఆ పీర్ గ్రూప్ లో ఫ్రెండ్స్ అలా కానీ. చూడండి ఇక్కడ స్టూడెంట్స్ రిఫ్లెక్ట్ ఆన్ దేర్ లెర్నింగ్. వాళ్ళ లెర్నింగ్ ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు నేర్చుకున్నాం ఈ టాపిక్, మనకి ఎంతవరకు వచ్చి సబ్జెక్టు, అలా వాళ్ళకు వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఐడెంటిఫై మిస్టేక్స్. సో ఎక్కడెక్కడ నేను మిస్టేక్స్ చేస్తున్నాను ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే రికార్డ్ చేసుకుంటారు ఫోన్ వాళ్ళు నేర్చుకున్నదంతా రికార్డ్ చేసుకొని మళ్ళీ వినటం వల్ల ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్. సో ఈ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ లో వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకుంటారు ఎంతవరకు నేర్చుకున్నాంగా అనేది. సో దాని వల్ల వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. చూడండి స్టూడెంట్స్ చెక్స్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ లెర్నింగ్. సో లెర్నింగ్ ప్రాసెస్ లో వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ చెక్ లిస్ట్. వాళ్ళకి సెల్ఫ్ అసెస్మెంట్, ఈ లెసన్ ఎంతవరకు నేర్చుకున్నారు, నాకు ఇవి వొకాబులరీ వచ్చింది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చినాయి, ఎంసీక్యూస్ వచ్చినవి, అలాగా ఈ లెసన్ ఏమేమి వచ్చినాయి అన్ని అలా చెక్ లిస్ట్ పెట్టుకొని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటూ ఉండటము. నెక్స్ట్ వచ్చేసి పీర్ అసెస్మెంట్ చేసుకుంటారు. సో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అలా గ్రూప్ ఒకటి ఏర్పడి, ఇద్దరు లేదంటే ఎక్కువ మంది గ్రూప్స్ ఏర్పడి నేను ఈ లెసన్ చదివాక నన్ను క్వశ్చన్స్ అడిగా అని చెప్పి పక్కన వాళ్ళు అడగటము, చూడకుండా చెప్పటము. ఆ పక్కన ఫ్రెండ్ మనం అసెస్ చేస్తాడు, నువ్వు ఇది కరెక్ట్ గా చెప్పావు, ఇది చెప్పలేకపోయావు, మళ్ళీ చదువు అని. ఇలా పీర్ అసెస్మెంట్. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్ డైరీ. డైలీ రాసుకుంటా ఉంటాం, మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవటం. ఈ రోజు ఇంతవరకు నేర్చుకున్నాను, సో రేపు ఇది నేర్చుకోవాలి, ఎల్లుండి ఇంకోటి ఇది నేర్చుకోవాలి, ఇలా మనము అసెస్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి కరెక్టింగ్ ఓన్ మిస్టేక్స్. మన ఓన్ మిస్టేక్స్ అంటే ఇక్కడ చైల్డ్ తన ఓన్ మిస్టేక్స్ తాను కరెక్ట్ చేసుకుంటూ వస్తాడు. ఎగ్జాంపుల్, ఏ స్టూడెంట్ రికార్డ్ దేర్ ఓన్ స్పీచ్, లిజన్స్ అండ్ ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడంటే తనకి ఇక్కడ మాట్లాడే ఎన్విరాన్మెంట్ లేకపోతే ఏం చేస్తాడంటే ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటాడు తన ఓన్ స్పీచ్ ని. ఆఫ్టర్ దట్ మళ్ళీ అది విని ఏమేమి మిస్టేక్స్ చేశాడో చూసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా తన ప్రొనౌన్సియేషన్ మళ్ళీ తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ మెయిన్ గా దేని ఫోకస్ చేస్తుందంటే సెల్ఫ్ లెర్నింగ్ ని, రిఫ్లెక్షన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ని వీటిని ఫోకస్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, యాజ్ లెర్నింగ్, ఫర్ లెర్నింగ్ అన్నమాట. ఆఫ్ లెర్నింగ్ అంటే అవుట్కమ్ ఇన్ ద ఎండ్ వస్తుంది, ట్రిక్ వచ్చేసి. ఫర్ లెర్నింగ్ అంటే ఫర్ ఇంప్రూవ్మెంట్, మన ఇంప్రూవ్మెంట్ కోసం చదువుతూ ఉండటము. నెక్స్ట్ యాజ్ లెర్నింగ్ అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం చదవటము. సో ఇది వచ్చేసి సీటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.